మకర రాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. విదేశీ వ్యవహారాలకు సంబంధించి మంచి లాభాలు తెచ్చే విధంగా, మంచి ప్రాజెక్టులు వచ్చే విధంగా గోచరిస్తోంది. ద్వితీయంలో రాహు ఉన్నారు, అష్టమ కేతువు. ఏదైనా మంచి జరిగినా చెడు జరిగినా సడన్ లాసు, సడన్ గెయిన్స్ అనే విధంగా ఉంటుంది. అనుకోని సంఘటనలు చోటు చేసుకునే అవకాశం గోచరిస్తోంది. ప్రయాణాల విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి. కుటుంబంతో మాట్లాడేటప్పుడు కుటుంబ సభ్యులు కావచ్చు, భాగస్వామి కావచ్చు, విభేదాలు రాకుండా చూసుకోవాలి. గడిచిన 4 వారాల కంటే కూడా ఈ వారం మీకు బాగా ఉందని చెప్పచ్చు. ఆరోగ్యరీత్యా ఇబ్బందులున్నా ఇతరత విషయాల్లో చాలా చక్కగా ఉంటుంది. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కలిసి వస్తాయి. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం నెరవేరే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా కోర్టు కేసులు ఏవైతే ఉన్నాయో అవి లాభించే దశగా, మీకు వచ్చే దిశగా గోచరిస్తోంది. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. సంతాన అభివృద్ధి బాగుంటుంది. సంతానం మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా విద్యార్థులు విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. గడిచిన కొన్ని వారాల కంటే కూడా విద్యాపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. సీట్ మారదాం అనుకుంటారు, మంచి యూనివర్సిటీలో సీట్ లభిస్తుంది. విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉంది. విదేశాలకు వెళ్ళాలి చదువుకోవాలనుకునే వారికి వైద్య వృత్తి కావచ్చు, సాఫ్ట్వేర్ రంగం కావచ్చు, వీరికి కలిసి వస్తుంది. ప్రయత్నాలు ప్రారంభించండి. అదేవిధంగా సినీ రంగంలో ఉన్న వారికి, రాజకీయ రంగంలో ఉన్న వారికి, కాస్మెటిక్స్, వైద్య వృత్తుల వారికి కాలం అనుకూలంగా ఉంది. ఆరోగ్యరీత్యా కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. పంచమాధిపతి అయిన శుక్రుడు 6 ఉన్నారు. చిన్న డిస్టర్బెన్స్ తప్ప ఇతర విషయాలు అన్నీ బాగానే ఉన్నాయి. స్థిరాస్తికి సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడుతుంది. వచ్చిన అవకాశాలని మీరు సద్వినియోగపరుచుకుంటారు. ఒక భూమిని కానీ, బంగారు ఆభరణాలు కానీ కొనుగోలు చేసే విధంగా గోచరిస్తోంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా కాలం అనుకూలంగా ఉంటుంది. కలిసి వచ్చే కాలం అని చెప్పచ్చు. మీరు చేసే ప్రయత్నాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు సాగిపోతుంది. దైవానుగ్రహం తోడుంటుంది. అదేవిధంగా అష్టమాధిపతి అయిన రవి సప్తమంలో ఉన్నారు. భాగస్వామితో విభేదాలు రాకుండా చూసుకోవాలి. పార్ట్నర్స్ తోటి చిన్నపాటి విభేదాలు లేదా బయటికి రావాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. మొత్తం మీద మకర రాశి వారికి గడిచిన 4 వారాల కంటే కూడా ఈ వారం నుంచి కాస్త బాగుందని చెప్పచ్చు. ఏలినాడ్స్ అని పూర్తి అయిపోయింది, ఇంకా ఇబ్బంది పడుతున్నాం ఎవరైతే ఉన్నారో వారికి ఇక్కడ నుంచి మంచి రోజులని చెప్పచ్చు. శ్రావణ మాసం ప్రారంభమైంది. ఈ శ్రావణ మాసం 4 రోజులు కుబేర కుంకుమతోటి అమ్మవారిని పూజించడం, లక్ష్మీ తామరవతులతోటి నువ్వుల నూనె పోసి దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. అదేవిధంగా సౌర కంకణం ఇంద్రాణి రూపం మెడలో వేసుకోవాలి. నరదిశ అధికంగా ఉంది. ఆరోగ్యపరంగా, కెరీర్ పరంగా, బిజినెస్ పరంగా బాగుండడానికి సౌర కంకణం ధరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.